ఒక వెలుగైన ఉదయం నగరం మొత్తం హడావిడిగా ఉంది. కార్లు వేగంగా వెళ్తున్నాయి. జనాలు పనుల కోసం పరుగులు తీస్తున్నారు. ఆ గందరగోళం మధ్య రోహన్ అనే చిన్న బాలుడు తన స్కూల్ బ్యాగ్ పట్టుకుని ఇంటికి నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడే అతనికి ఒక చిన్న మ్రోగు శబ్దం వినిపించింది. ఆసక్తిగా చూసిన రోహన్ ఒక కారు వెనుక దాక్కున్న చిన్న వీధి కుక్కను చూశాడు. అది మురికిగా ఉంది. గాయపడి వణుకుతూ ఉంది. రోహన్ దగ్గరికి మెల్లిగా వెళ్ళాడు. హే చిన్నవాడా, బాగున్నావా అని ప్రేమగా అడిగాడు. కుక్క కొంచెం వెనక్కి వెళ్ళినా రోహన్ నేలమీద తన చెయ్యిని నెమ్మదిగా ఉంచి వేచి చూశాడు. కొన్ని క్షణాల తర్వాత రోహన్ తన లంచ్ బాక్స్ తీసి రొట్టె ముక్కలు, బిస్కెట్లు బయటపెట్టాడు. ఆకలితో ఉన్న కుక్క వాటిని వాసన చూసి మెల్లగా తినడం ప్రారంభించింది. రోహన్ ముఖంలో సంతోషం మెరిసింది. ఆ కుక్క కాలిమీద గాయం ఉన్నట్లు చూసి రోహన్ తన చిన్న రుమాలు తీసి జాగ్రత్తగా కట్టుకట్టాడు. కుక్క అతని చెయ్యి చప్పరించేసింది, కృతజ్ఞతతో, ప్రేమతో. ఆ రోజు తర్వాత ప్రతి సాయంత్రం రోహన్ ఆ వీధికే వచ్చేవాడు. తినేందుకు ఆహారం, తాగేందుకు నీరు తెచ్చేవాడు. ఇప్పుడా కుక్క బలంగా, ఆనందంగా మారింది. రోహన్ కనిపించగానే అది ఉత్సాహంగా తోక ఊపేది. కొన్ని రోజుల తర్వాత రోహన్ తల్లిదండ్రులు కూడా ఆ కుక్కను ఇంటికి తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నారు. ఆ రోజు నుండి ఆ వీధి కుక్కకు ఒక ప్రేమతో నిండిన కుటుంబం లభించింది. రోహన్కు జీవితాంతం నిజమైన మిత్రుడు దొరికాడు. ప్రతి చిన్న దయాచర్య ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. రోహన్ ఒక వీధి కుక్కకు సహాయం చేయడం మాత్రమే కాదు, దయ అనే గొప్ప గుణం ఎంత విలువైనదో ప్రపంచానికి చూపించాడు.